16వ వాక్యాన్ని మీరు తీసుకొని చదువుకోండి. బైబిల్ చదవగలిగిన వాళ్ళందరూ బైబిల్ తీసి చూడండి. చదువుతావా? ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచు ఉన్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. చాలండి. అందరూ ఇక జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని వినండి. నీవు నన్ను బాగు చేయుదువు అనండి ఆ మాట. రాజైన హిజ్కియా మరణకరమైన వ్యాధికి గురైనప్పుడు అతడు పలికినటువంటి మాట అది, నీవు నన్ను బాగు చేయుదువు. ప్రియులారా, మనుషులు ఏమైనా కొన్నింటిని బాగు చేయగలుగుతారేమో, కానీ మనిషిని మనిషి బాగు చేసుకోలేడు. మనిషిని దేవుడే బాగు చేయాలి. ఆ జ్ఞానంతో హిజ్కియా ఈ మాట అన్నారు, నీవు నన్ను బాగు చేయుదువు. ఏనండి, ఏదైనా ఒక మనం వాడుకునే బైక్ అనుకోండి, మెకానిక్ దగ్గర తీసుకెళ్తే బాగు చేస్తాడు. బాగుపడితే వాడుకుంటాం, దానికి విలువ ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. కార్ రిపేర్ వచ్చిందనుకోండి, దాని మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఆ పనివాడు దాన్ని అందులో చెడిపోయినటువంటి పాడైపోయిన పార్ట్లు తీసేసి దాన్ని బాగు చేయగలుగుతాడు, వాడుకుంటాం. ఏదైనా కానీ అలాగా బాగైంది పనికొస్తుంది, ఉపయోగపడుద్ది. కొన్ని ఉంటాయండి, అవి బాగు చేయడానికి కూడా ఉపయోగపడవు. అప్పుడు దాన్ని ఏం చేస్తారు? పాడేస్తారు. ఇక ఇది బాగుపడదు అనుకుంటే దాన్ని పారేయడం తప్ప మరో మార్గం లేదు. ఇంట్లో పెట్టుకుంటారా? బాగుపడాలి, బాగుపడితే ఓకే, వెల్ అండ్ గుడ్. బాగుపడకపోతే అంతే. వినాలి, అందరూ మీ తలల పైకెత్తి మంచిగా శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. మరి మన జీవితాన్ని గురించి చాలా మనం నేర్చుకోవాలి. యేసుప్రభు వారు గలిలయ సముద్ర తీరాన్ని నడుస్తూ చూసినప్పుడు ఆయన శిష్యులు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకుంటున్నారు. ఎందుకని? వల బాగుంటేనే వాళ్ళ ప్రయాసకి ఫలితం దక్కుతుంది. బాగులేదనుకోండి, వల ఏటిలో ఎన్ని చేపలున్నా, ఎన్నిసార్లు వలలు వేసినా వల బాగోకపోతే చేపలు దొరకవు, పట్టలేరు. నా ప్రియులారా, ఏదైనా ఈరోజు దేవుని వాక్యంలో నుంచి నేను మీకు చెప్పే అతి ప్రాముఖ్యమైన మాట, దేవుని మాట ఏంటంటే, ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే బాగుండాలి, బాగుంటేనే అది మనకు ఉపయోగపడుతుంది. లేకపోతే బాగు చేయడానికి కూడా వీలు కాకపోతే అది పారేయబడుతుంది. అవును కదా?
మరి మనిషి కొన్నింటిని బాగు చేస్తాడు, కానీ మనిషి తను తాను బాగు చేసుకోలేడు. మనిషిని బాగు చేయగలిగిన వాడు మనం ఆరాధించుచున్న యేసయ్య. మీలో ఎవరినైనా ఆయన బాగు చేయగలడు. బాగు అని అంటే ఆత్మ సంబంధంగా ఎదగని వారు లేక ఇతరులు ఏమనుకుంటారంటే, బాగుపడడం అని అంటే ఏదో మంచి ఇల్లు కట్టుకుని, మంచి బట్టలు కొనుక్కొని, మంచిగా భోజనం చేస్తూ, మంచిగా లోక సంబంధంగా ఏది కొదువు లేకుండా సంపదలు కలిగి ఉంటే అది వాళ్ళు బాగున్నారు, అది బాగంటే అని అనుకుంటారు. అది మాత్రమే కాదండి బాగంటే, అది మాత్రమే కాదు. చూడండి, ఒకవేళ కొందరు బాగున్నాము అనుకుంటే ఈ రకంగా, అంటే ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఉన్నాము, మాకేం కొదవలేదు అనుకుంటే ఇదే బాగు అని మాత్రం అనుకోకూడదు. ప్రియులారా, నీవు నన్ను బాగు చేయగలవు అనే వర్తమానం ఈరోజు నేను మీతో కొన్ని సంగతులు వివరించి చెప్తాను, వినండి. చాలా జాగ్రత్తగా వినాలి. మన జీవితంను రెండు విధాలు కూడా బాగు చేయబడాలి. ఒకటి ఫిజికల్గా, శారీరకంగా నీ శరీరం బాగు చేయబడాలి. రెండు, ఆత్మ సంబంధంగా కూడా మనిషి జీవితం బాగు చేయబడాలి. ఒకవేళ శారీరకంగా ఈ లోకంలో నువ్వు బాగుండవచ్చు, కానీ ఆత్మీయంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా నీ జీవితం బాగులేకపోతే ఇది ఏమాత్రము దానికి ఉపయోగం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియులారా, యేసు ప్రభువుని గురించి, ఆయన ఘనమైన నామాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, మహిమని విడిచి ఈ భూమి మీదకి దిగివచ్చి మనుషుల మధ్యలో ఆయన చేసిన కార్యాలు ఏమిటి అంటే, అప్పుడు ఇప్పుడు కూడా మనుషులను బాగు చేయటే ఆయన పని. హల్లెలూయా. ఏమండి, మనుషులు పోయిన వాటిని, సామానులు, వెహికల్స్, వస్తువులు, ఇలా నిర్జీవమైన వాటిని మనుషులలో కొందరు ఉంటారు, వాటిని బాగు చేస్తారు తాత్కాలికంగా. కానీ యేసు ప్రభు వారు మనుషులనే బాగు చేస్తాడు, మనుషుల బ్రతుకులను బాగు చేస్తాడు, మనుషుల జీవితాలు ఆయన బాగు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఈరోజు కూడా ఆయన సజీవుడిగా సంచరించుచున్నాడు. సంఘములో 7 దీపస్తంభాల మధ్య ఆయన సంచరించుచున్నాడు. ఆయన సంచరించుచున్నది ఎందుకు అని అంటే, భూమి మీద ఉన్న మనుషుల జీవితాల్ని బాగు చేయటం కొరకే. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. త్వరగా తీయాలి, తీసిన వారు చదవండి. తీయాలి. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు వారు ఆ దినాలలో భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇలా చూడండి 2 కార్యాలు చేశారని చెప్పాను. అంటే ఒకటి, ప్రజల జీవితాలకి, మనుషులకు విలువలతో కూడిన ఉపదేశం, జీవమును గూర్చిన మాటలు, నిత్య జీవానికి చేరే ఉపదేశం, మనిషిని మనిషిగా విలువైన బ్రతకమని ఆయన బోధించారు. 2, వారి శరీరానికి కలిగిన రోగాల నుండి వాళ్ళను బాగు చేశారు. అర్థం లేదా? చెడిపోయిన మనుషుల యొక్క నడవడిని ఆయన బాగు చేశారు. చెడిపోయిన రోగాల చేత చెడిపోయిన వాళ్ళ శరీర వ్యవస్థని బాగు చేశారు. నేను ప్రకటించుచున్న నా యేసుక్రీస్తు ఎవరు అని అంటే, ఇదిగో
ఆయన మనుషుల జీవితాలని బాగు చేసే దేవుడు ఆయన. నేను బాగుపడాలి అనుకునే ప్రతి వ్యక్తి ఆయన దగ్గరకు వస్తే తప్ప మరి ఏ విధంగా ఎక్కడ బాగుపడలేడు. ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా యేసయ్య మనుషుల జీవితాల్ని బాగు చేస్తాడో ఈరోజు మీకు దేవుని వాక్యంలో నుండి మీకు తెలియజేస్తాను. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అడిగితే బాగున్నారా అని కాక అడిగితే మీరు తేలిగ్గా చెప్తారు బాగున్నానని, కానీ లోపల బాగోలేని ఎన్నో ఉంటాయి. మీ ఆలోచనలు బాగున్నాయా? మీరు నడక బాగుందా? నడవడి బాగుందా? మాటలు బాగున్నాయా? చేసే పనులు బాగున్నాయా? చూసేవి బాగున్నాయా? తినేవి బాగున్నాయా? ప్రియులారా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు వినండి, సమస్తాన్ని బాగుగా చేసే దేవుడు. మీరు బాగుపడాలని కోరుకుంటున్నారా అని గాక మిమ్మల్ని అడిగితే 2 చేతులు ఎత్తుతారు. హల్లెలూయా చెప్పమంటే ఎంత పని? ఆకాశం వైపు చేతులు ఎత్తి చెప్పండి అంటే హల్లెలూయా అని అనేస్తారు, అంటే దేవుని స్తుతిస్తారు. నా ప్రియులారా, అంతరాని జీవితం బాగుపడదు. మరి బాగుపడడం ఎలా? ఆయన నిన్ను బాగు చేస్తాడు. ఎలా? జాగ్రత్తగానండి. వాక్యం వింటే మీ జీవితాలు చాలా బాగుంటాయి, బాగుపడతాయి. కుటుంబాలు బాగుంటాయి, భార్యాభర్తల మధ్య ఉన్న తగువులు పోతాయి, పిల్లల జీవితాలు బాగుపడతాయి, యవనస్తుల బ్రతుకులు బాగుపడతాయి. అందరి జీవితాలు కూడా ఆయన సమస్తము బాగుగా చేయగలుగుతాడు. లోకంలో ఎందరో వక్తలు, వ్యక్తులు, కొన్ని సూక్తులు, చుట్టాలు, చట్టాలు ఇవన్నీ ఉన్నా ఏది ఎవరు మనిషిని బాగు చేసింది లేదు. చెప్తారు, రే తాక్కరా, చెడిపోతావురా, పడిపోతావురా, పతనం అయిపోతావురా, కుటుంబం నాశనం అయిపోద్దురా చెప్తారు. కానీ అంతరాని ఆ మనిషి యొక్క మాటలు యువతల మనిషి జీవితాన్ని బాగు చేయలేవు. అందుకే ఎన్ని చెప్పినా వినకపోతే ఏమంటారంటే నీ కర్మరా, నిన్ను ఎవడో బాగు చేయలేడు, నీ బతుకంతే అని వదిలేస్తారు. కానీ యేసు ప్రభువు ఎవరు అని అంటే ఎలాంటి వ్యక్తినైనా చెప్పండి, ఆయన బాగుగా చేయగలిగిన దేవుడు. ఆయనే కదా దేవుడు, బాగుగా చేయగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని సంగతులు దేవుని వాక్యంలో నుండి ప్రభు ఇచ్చిన మాటలు మీతో చెప్తాను. ఈ వర్తమానం విని అలాగను గ్రహించుకొని దేవుని సన్నిధిలో నుండి మీరు జాగ్రత్తగా మీరు అడుగులు బయట పెట్టండి. మీ జీవితాల్లో బాగు అనేది వెంటనే మీలో ప్రారంభమవుతుంది. చూడండి, 107వ కీర్తనలో 20వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చూడండి, దేవుడు 2 విధాలుగా మనుషుల జీవితాల్ని బాగు చేస్తున్నాడు. 1, ఆయన తన వాక్కును పంపి ఆయన వాళ్ళని బాగు చేయుచున్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలా? ఇంకా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఎలా బాగు చేస్తాడండి ఆయన? ఎలాగా? వినలేదా మీరు? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయుచున్నాడు. మనిషి జీవితంలో ఉన్నటువంటి హృదయములో ఉన్న సమస్త విధములైన అజ్ఞానమే కానివ్వండి, అంధకారమే కానివ్వండి, ఏమండి అపవిత్రతే కానివ్వండి, ఏ చెడుతనమే కానివ్వండి, వాటి వల్ల జీవితం చెడిపోతూ ఉంటుండగా దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడు. హల్లెలూయా. అనగా మనిషి జీవితాన్ని బాగు చేసేది చెప్పండి ఏది? చెప్పాలి గట్టిగా, దేవుని వాక్యమే. ఎలాగా? దేవుని వాక్యమే. వాక్యము నిన్ను బాగు చేస్తుంది.
వాక్యము పాడైపోయిన వారి బ్రతుకులను బాగుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు అని చూస్తే ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి మాటలు గుర్తు చేసుకోండి. ఆయన దేవుని వాక్యం, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. దేవుని వాక్కు, యేసు దేవుని వాక్కు, యేసు దేవుడు. ఆయన మాట దేవుని మాట. ఆయన మాటలున్నాయి చూసారండి. ఇలా చూడండి, ఇలా మీ కుడి చేతిలో బైబిల్ పట్టుకోండి. ఇది చేతితో పట్టుకొని తిరగడానికే కాదు, కొంతమంది తలగాడు పెట్టుకుని ఉంటారు. ఈ వాక్యము దేవుని వాక్యము, దేవుడిచ్చిన వాక్యము. అది నీవు విని గ్రహించి ఆయన చెప్పిన ఆలోచనలు నీవు అంగీకరించి నడుచుకున్నట్లయితే, ఇదిగో దేవుని యొక్క వాక్యము ద్వారా నీ జీవితమే బాగుపడుతుంది. అవునా కాదా? మీకు తెలియజేస్తా చూడండి. అందుకే బైబిల్ చదవడం కంటిన్యూగా నీ జీవితంలో జరగాలి. కొంతమంది బైబిల్ చదవరు, అది సైతానుడు చేసే ఒక ఆటంకం. నువ్వు బైబిల్ చదవట్లేదా, భ్రష్టుడు అయిపోతావు. ఆడవారైనా మగవారైనా. సరిగ్గా కూర్చో బ్రదర్. బైబిల్ చదవాలి. బైబిల్ దేవుని వాక్కు. అది మన బ్రతుకులను బాగు చేసేది. ప్రతి దినము నీకు ఆలోచన ఇచ్చేది. చూడండి, 119వ కీర్తన నోట్ చేయండి. 104వ వాక్యం చదవండి. నీ ఉపదేశం జాగ్రత్తగా వినాలి. యేసయ్య మాట. అమ్మా, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తెలివి కలిగింది. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయి. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమయ్యాయి. వాక్యం తెలియకపోతే తప్పులాగా అనిపించదు మనిషికి. అసలు చెప్పాలంటే దేవుని వాక్యం దగ్గరికి రానప్పుడు మనిషికి సెన్స్ ఉండదండి. తను ఏం చేస్తున్నాడు తనకి తెలియదండి. తను చేసేది తనకి తెలియకుండానే చేస్తాడు. చూడండి, నీ వాక్యము లేక నీ ఉపదేశము వలన ఏం జరిగిందంటే, 1 వివేకము కలిగింది, 2 తప్పు మార్గాలన్నీ నాకు ఇక అసహ్యమయ్యాయి. యేసు ప్రభు జనులను ఎలా బాగు చేస్తున్నారో, ప్రపంచం యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలా బాగుపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చేసే 2 కార్యాలు. 1 ఆయన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్నాడు. అందుకే వాక్యము ప్రకటించబడకుండా సైతానుడు కొన్ని విధాలుగా అడ్డబడతా ఉంటాడు, ఆటంకపరుస్తూ ఉంటాడు. అయినా దేవుని వాక్యం లోకమంతటా ప్రకటించబడుతుంది. ఎందుకంటే లోకంలో ఉన్న జనులందరూ బాగుపడాలనే. చూడండి, మీకు చెప్తాను. ఒకసారి వ్యభిచారములో పట్టబడిన ఒక స్త్రీ, ఆమెను కొందరు పట్టుకుని, మనుషుల్లో చూడండి, మనుషుల్లో ఉండేటువంటి దుర్మార్గత కూడా చూడండి. ఆమెనే పట్టుకున్నారు కానీ ఆయన్ని పట్టుకోలేదు. ఎందుకంటే బహుశా ఆయనకి వీళ్ళు ఏమైనా కొంచెం దగ్గర సంబంధాలు ఉండి ఉంటాయి, మొహమాటాలు ఉండి ఉంటాయి. అందుకని అతన్ని పట్టుకోలేదు. కానీ ఈమె వ్యభిచారం చేస్తుండగా ఈమెను పట్టుకుని యేసు ప్రభు దగ్గరికి తెచ్చారు. రోజు తెచ్చి, బోధకుడా, నీవు పాపుల్ని రక్షించడానికి లేక వాళ్ళ బ్రతుకులు బాగు చేయడానికి వచ్చానంటున్నావు కదా, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తుండగా పట్టుకున్నాం. ధర్మశాస్త్ర ప్రకారంగా
2 3 సాక్షుల నోట వచ్చిన సాక్ష్యాన్ని బట్టి శిక్ష ఖరారు చేయబడుతుంది. ఇప్పుడు ఒకళ్ళు కాదండి, అనేక మంది ఉన్నారు అక్కడ. ఈమెను పట్టుకొని తీసుకొచ్చి మరి ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపివేయాలి కదా, ఏమంటారు మీరు అని వచ్చారు, అడుగుతూ ఉన్నారు. ప్రభు ఆయన వాళ్ళ మాటలు వింటూనే నేలనేవో వేలుతో రాస్తూ ఉన్నారట. వాళ్ళు పట్టు వదలట్లేదు. అయ్యా చెప్పండి, బోధకుడా చెప్పండి అని రాళ్ళు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు, అడుగుతున్నారు. ప్రభు తలపైకెత్తి మీలో పాపం లేనివాడు రాయేయండి అన్నారు. ఆ మాట అనేసరికి ఏమో రాస్తున్నారుగా కింద. మరి ఆయన ఏమి రాశారు, వాళ్ళు ఏమి చూశారు? మనస్సాక్షి చేత వాళ్ళు గద్దించబడి ఒకడి వెనక ఒకడు ముఖాలు ఒకడు చూసుకున్నారు. పాపం లేనివాడు మొదట రాయేయండి అంటే ఎవడైనా వేసాడా? మొదట వేయండి అన్నారు. ఆయన చూస్తుండగా వాళ్ళ పాపం వాళ్ళని గద్దించింది. ఎవరు వేయలేదు, ఒకడి తర్వాత ఒకడు వెళ్ళిపోయారు. ఆ మొక్కతే నిలబడ్డది. గడగడ వణుకుతుందండి, బొంకలేదు కానీ వణుకుతుంది, బొంకల. ఇలా చూడండి, దేవుని ఎదుటి ఎవరు బొంకలేరు. వణుకుతుంది, గడగడ వణుకుతుంది. పాపం తలెత్తుకొనివ్వదు కదా, సిగ్గు తెచ్చిపెట్టేది పాపమే కదా, అవమానాలను గురి చేసేది పాపమే కదా. ఇప్పుడు గడగడ వణుకుతూ ఆమె తల కిందకెట్టుకుని ఉంటే యేసు ప్రభు అన్నారు, చూడండి అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధించను కానీ నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకు అని చెప్పారు. నా ప్రియులారా, ఆయన చేసే కార్యమేనండి. మతమని మదమెక్కి పిచ్చవాగుడు వాగితే నీ జీవితం పచ్చడైపోతుంది. ఎవరైనా కానీ యేసయ్య చేసే కార్యం ఏంటో గుర్తించాలి. దేవుడు ఆయన చేసేదేంటో, ఆయన చెప్పేదేంటో, ఆయన చేసేదేంటో ఒక్కసారి ఆలోచించాలి మనం. నేను అలా అనుకున్నాను ఒకప్పుడు, నా మతం నా కులం అని. పుట్టుకతోనే విగ్రహారాధికుల్లో పుట్టి విగ్రహారాధన చేసి ఇప్పుడున్న కొత్త దేవుళ్ళప్పుడు లేరు, కొంచెం తక్కువ ఉండేవారు. అవన్నీ పూజ చేసుకొని ప్రార్థన చేసుకొని, అయితే ఇప్పుడున్నటువంటి యేసు ప్రభువులో నేను ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ వివేకము కానీ ఈ ఇక్కడున్నటువంటి ఈ మార్గాల్లో ఉన్నటువంటి ఆ యొక్క నీతి విషయమైన నియమము కానీ అప్పుడు నాకు తెలియకుండెను. స్తోత్రం. ఏది చేయకూడదని కానీ, ఇది తప్పు అని కానీ, చేయకూడదనేది కానీ చెప్పేవారు కాదు, తెలిసేది కాదు. అందుకనే ఇష్టానుసారమైనటువంటి విచ్చలవిడితనం జీవితంలో అలవాటు అయిపోయింది. ఆ విధంగా నా బ్రతుకు నేను పాడు చేసుకున్న వ్యక్తిని. శాపంగా మారిపోయింది నా జీవితం 20 ఏళ్ల లోపే. ఎందుకు పనికి రాకుండా నిష్ప్రయోజనకరంగా మారిపోయింది. ఇంకా ఆలస్యమైతే దేవుడు దర్శించకపోతే ఎందుకు పనికి రాకుండా పాడైన వస్తువుని ప్రక్కన పడేసినట్టుగా నన్ను తీసుకెళ్ళి అవతల పారేసేవాళ్ళు. నేను చూడండి చెప్తున్నాను, ఇదిగో దేవుని మాట. ఎప్పుడైతే దేవుడు మాట్లాడతాడు, ఒక్కమారు మాట్లాడతాడు, 2 మారు మాట్లాడతారు. ఆమెతో ఏం చెప్పారండి? అమ్మా, ఇక మీదట చెప్పండి, సరిగా కూర్చోండి, ఇక మీదట నువ్వు పాపం చేయకు అన్నారు. అంతేనండి, ఒక్క మాట. లోకంలో ఎవరైనా ఉన్నారా పాపం చేయకరా అనేవాళ్ళు? ఉండరు. పాపానికి రమ్మనేవాళ్ళు, పాపానికి పురుగులిపేవాళ్ళు, పాపానికి ప్రేరేపించేవాళ్ళే లోకం నిండా కనబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ పాపం చేయొద్దు,
పాపా నుండి విడుదల పొంది అని చెబితే వాళ్ళు దేవుని సేవకులు అవుతారు. దేవుని బిడ్డలుగా అయిన వాళ్ళు మాత్రం చెప్తారు. ఏనండి, యేసయ్య చెప్పిన ఒక్క మాట, నీ వాక్కు పంపి నీవు నన్ను బాగు చేస్తావు. యేసయ్య చెప్పిన ఒక్క మాట అండి ఆమెతో, వెళ్ళి ఇక పాపము చేయకు. నా ప్రియులారా, ఇలా వినండి, బాగుపడాలి నా జీవితం అని కోరుకునేవాళ్ళు వినండి మాట. దేవుడు చెప్పినా నీవు నన్ను బాగు చేయగలవు. నేను బాగు చేయడం కొరకే దేవుడు తన వాక్కును ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి? అది ఆయన చెప్పిన మాట వింటే చాలు, నువ్వు బాగుపడతావు. స్తోత్రం చెప్పండి. కొంతమందికి నచ్చలేదా? రెండు చేతులు పైకెత్తి చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీవు బాగుపడాలి అని కోరుకుంటే, బాగుపడాలి అని ఆశపడితే నీవు దేవుని మాట వినాలి. అంతే. దేవుని మాట విన్నావు అనుకో, ఏమవుతుంది చెప్పండి? బాగుపడతావు. అంతే. దేవుడు చెప్పే ప్రతి మాట, నా యేసయ్య చెప్పే ప్రతి మాట మనల్ని బాగు చేసేదే. ఆమేన్. సైడ్ ఎఫెక్ట్లు ఏముండవండి. స్తోత్రం చెప్పండి. లోకంలో మనిషిని బాగు చేయమని మరొక మనిషి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, బాగు కాదు కదా ఏదో అనేవారు. వెనకటికి మన అప్పారావు గారు అంటుండేవాళ్ళు, ఉన్న నాలుగుకి మందేస్తే కొండ నాలుగు ఊడిపోయింది అంటూ ఉండేవాడు ఆయన, పెద్ద ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అంటారు, యోబు, మీరందరూ పనికిమాలిన వైద్యులు. నేను బాధలో ఉండి బాధపడతా ఉంటే ఇక వాళ్ళు చూడండి ఎలాంటి మాట్లాడుతున్నారు చూడండి, మీరందరూ పనికిమాలిన వైద్యులు అంటాడు యోబు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ఇర్మియా గ్రంథంలో చదువుకుంటాం కదా, 9వ అధ్యాయం అనుకుంటాను. ఏమంటదంటే అక్కడ, గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును అక్కడ లేడా, నా జనులకు ఎందుకు స్వస్థత కలగకున్నది. స్తోత్రం. 8వ అధ్యాయము కదా, 22. గిలాదులో గుగ్గిలము లేదా. గుగ్గిలము అనగా ఏమి? గుగ్గిలము అనగా దేవుని వాక్యమే. హల్లెలూయా. వైద్యుడు, బాగు చేయి వైద్యుడు యేసుక్రీస్తే. స్తోత్రం. ఈరోజు జాగృతిగానండి, నీ జీవితము బాగుపడాలి అని అంటే ఒకటిగా దేవుడు చెప్పిన వాక్యమును వినాలి. వాక్యాన్ని వింటే నువ్వు బాగుపడతావు. వాక్యాన్ని విని దేవుడు చెప్పే ఆలోచన చొప్పున నీ జీవితాన్ని సరిచూసుకుంటే బాగుపడిపోతావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఓ రోజున ఒక ఆయనకి తేలు కుట్టిందంట. ఎక్కడో చెట్టు దగ్గర పని చేస్తూ ఉంటే, ఆ చెట్టు మొదలు ఏదో పని చేస్తూ ఉంటే తేలు కుట్టిందంటండి. అబ్బా అనుకుని అక్కడి నుంచి చెయ్యి పైకెత్తుకుని వెలువెల్లాడిపోతూ, అది చాలా బాధపడుతుంది కదా, అక్కడి నుంచి అతన్ని ఎక్కడో వైద్యుడు ఉన్నాడంటే తీసుకెళ్ళారటండి. ఏంట్రా బాబు అంటే, అయ్యా తేలు కుట్టింది. ఎక్కడ కుట్టింది? సరే చూపించు. ఓ పని చేయి అయితే. ఆయన ఏదో పొట్లం కట్టి మాత్రలు ఇచ్చి, ఎక్కడ కుట్టింది అక్కడ వేయరా బాబు, తగ్గిపోద్ది అన్నారట. సరేనండి బాబా అనుకుని ఆ జేబులో పెట్టుకుని ఇంటికి వచ్చేసి ఆయన గారు పట్టుకెళ్ళి ఆయన చెప్పినట్టుగా చేసాడట. కానీ బాధ తగ్గలేదట. మళ్ళా వచ్చారట, అయ్యా ఏమాత్రం తగ్గలేదు. అదేంట్రా, నేను ఇచ్చే మందు బాగానే పనిచేస్తుంది, తగ్గలేదని ఎవరు అనలేదు. ఎందుకని తగ్గలేదు? ఎందుకు తగ్గలేదునండి, ఒకసారి సరిగ్గా చెప్పు, నువ్వు ఎక్కడేసావురా మందు? అయ్యా మీరు ఎక్కడేయమన్నారు అక్కడేసానండి. ఎక్కడేసావు? ఎక్కడ కొట్టింది అక్కడ వేయమన్నారు కదండి. మా చెరువు కొట్టిని చెట్టు దగ్గర మొదలను కుట్టిందండి, అందుకని ఆ మొదలని చెట్టు దగ్గర మీరు ఇచ్చినట్టు పొట్టలు మీ చెట్టు మొదలు వేసేసానండి. అరే నాయన, అందుకని బాధ తగ్గలేదురా. ఈరోజు మీ బతుకులు బాగుపడకపోవడానికి కారణం ఏంటి? ఏమండి, ఆయన ఇచ్చిన వాక్యము ఎక్కడేస్తున్నారు? ఒక వారం గుడిమానరు కొంతమంది చాలా మంచోళ్ళు. నా బాధ లేకో తిడతానో భయపడతానో మొత్తం ఉంటుంది, భయం ఉంటుంది.
నా మంచోళ్ళు మీరు, ఒక్క వారం మానరు, సంతోషమే. కానీ జాగ్రత్తకి నాలా దేవుని వాక్యం విని ఆయన ఆలోచన చొప్పున నీ జీవితాన్ని సరిచేసుకుని దేవుని మాటని సరిచేసుకుంటూ వెళితే నీ జీవితం ఏమవుతుంది? బాగుపడుతుంది. చప్పట్లు కొట్టాలని ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో ఇనమ్మా, మెలకలు తిరక్కండి వాక్యం చెప్పేటప్పుడు. దేవుని వాక్యం చెప్పినప్పుడు దేవుని వాక్యానికి లోబడాలి. యేసయ్య ఒక్క మాట చెప్పాడు, అమ్మా వెళ్ళి ఇక పాపం. ఒకవేళ నీవు అలాంటి పాపం ఏది చేయకపోవచ్చు, అయినా నీ బ్రతుకెందుకు బాగులేదు? నేనండి చెప్తాను, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒకవేళ నీవు నరహంతకుడు కాకపోవచ్చు, ఒక వ్యభిచారి కాకపోవచ్చు, దొంగిలించకపోవచ్చు. వినండి, దేవుని వాక్యము చెబుతున్న దానిని మేలైనది చేయనెరుగుండి అలాగ చేయకపోతే పాపం. దేవుని మాట చొప్పున కాకుండా ఆయన అధికారానికి లోబడకుండా ఉంటే నీ జీవితం ఎప్పుడూ బాగుపడదు. కొందరు జీవితాన్ని వాక్యానితో సరి చేసుకోవడానికి ఇష్టపడరు, కానీ ఇంక ఇవన్నీ అయిపోయి భక్తి చేశాను, భజన చేశాను, ప్రార్థన చేశాను, బాప్తిజం తీసుకున్నాను, అయినా బాగుపడలేదు అనుకుంటా, ఏముందలే అని అనుకుంటూ ఉంటారు. దేవుని వాక్యము చెప్పినట్టుగా ఆయన ఆలోచనని, ఆయన అధికారానికి లోబడి నీ జీవితాన్ని ప్రభువు చెప్పినట్టుగా సరిచేసుకుంటే నీ బ్రతుకు దిగజారిపోయి నీ జీవితం అపవిత్రపరచబడి అవమానాల పాలైపోయి అధోగతి పాలైపోయి నెమ్మది లేకుండా ఉన్న నీ జీవితమే దేవుని వాక్యము చెప్పినట్టుగా చేయగలిగితే నీ బ్రతుకు బాగుపడుతుంది, నీ కుటుంబం బాగుపడుతుంది, నీకున్నవాళ్ళు, కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. అంతకంటే ఇంకా దేవుని మాట కాదని ఈ ప్రపంచంలో ఎవడు బాగుండడు. నువ్వు బాగుపడాలంటే యేసయ్య చెప్పినట్టు చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తమానం 5వ అధ్యాయం 1 నుండి మీరు 2, 3, 4 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ మనకు ఏమైనా ఒక విషయం తెలియబడుతుంది. అక్కడ యెరూషలేములో బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు ఉంది. దానికి 5 మంటపములు కలవు. ఆయా కాలంలో ఆయా సమయాలకు దేవదూత అక్కడ దిగి ఆ కోనేరులో దిగి ఆ నీళ్లను కదిలించి వెళ్ళుట అద్దు. అలా దేవదూత కోనేరులో నీళ్లు కదిలించిన వెంటనే అందులో మొదట ఎవడు దిగుతాడో ఆడు ఎట్టి వ్యాధి గలవాడైనా, చూడండి అక్కడ వాక్యం ఉంది, బాగుపడతాడు. వాడు చెప్పండి అమ్మా వినండి, బాగుపడతారా? మరి బాగుపడేది ఎలాగో తెలుసుకోవాలిగా. ఆ కోనేటిలోకి దేవదూత నీళ్లు గదిలించిన పిమ్మటే ఎవడు మొదట దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా వాడు బాగుపడతాడు. స్తోత్రం. ఎట్టి వ్యాధి గలవాడైనా అందులో దిగితే బాగుపడతాడు కదా. కండిషన్ ఏంటండి అక్కడ? సరిగ్గా మరి చదువుకోండి. నీళ్లు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడతాడు. బాగుపడాలనుకునే వాడు ఇప్పుడు ఏం చేయాలి అంటే, కోనేరులో దేవదూత నీళ్లు కదిలించిన పిమ్మటే అందులో దిగాల.
ఇక్కడ అనేకులు బాగుపడుతున్నారు కానీ ఒక ఆయన బాగుపడలా. ఆయన గారు 38 ఏండ్ల నుండి అక్కడ వ్యాధి కలిగి అతడు పడి ఉన్నాడు. ఎంతకాలము చెప్పండి? 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుషుడు ఒకడు అక్కడ పడి ఉన్నాడు. ప్రియులారా, ఇంతకాలం నుండి వాడు అక్కడే ఉండి బాగుపడకపోవడం చాలా బాధ అనిపించింది యేసుప్రభు వారికే. ఎంతకాలం నుంచి ఉంటున్నారు సంఘంలో? ఎంతకాలం నుంచి వెళ్తున్నారు? చిన్నప్పటి నుంచేనండి. ఎప్పటి నుంచండి? చిన్నప్పటి నుంచేనండి. మరి చిన్నప్పటి నుంచి వెళ్ళినా ఇప్పటికి ఇంకా ఆ పురుటి వాసనలు బాగాలేదు కొంతమందికి. ఇంకా మీ జీవితాలు బాగుపడలేకపోతే దానికి కారణం ఏంటంటే కోనేరు గట్టు నుండే బాగుపడరండి. కోనేరు గట్టు మీద ఉంటే బాగుపడరు, అందులోకి దిగాలి. దేవదూత అనగా సేవకులు, దేవుని సేవకులు. నీరు అనగా నీళ్లు కదిలించబట్టనగా, నీళ్లు అనగా దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఆ ఉపదేశములో నీవు ఆ ఉపదేశములోకి రావాలి. అప్పుడు నువ్వు ఎట్టి వ్యాధి గలవాడివైనా బాగుపడతావు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి రోగం, ఆత్మరోగం ఉన్నా, శరీర రోగం ఉన్నా, ఏ రోగమైనా బాగుపడేది అందులో దిగినప్పుడే. దిగాలి. దిక్కుండా గట్టునే ఉంటాను బాగుపడమంటే ఎలా బాగుపడతావు? గట్టునుంటే బాగుపడవు. యేసుప్రభు వారు దయగలిగి మరో రోజు అతను చూచి బహుకాలం నుండి అతడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఆయనే వచ్చి ఓ మాట అన్నారు అతన్ని. ఇంకెవరిని అనడానికి ఇంకెవరు లేరు అలాగా. హలో బాబు, నీవు అసలు బాగుపడాలని కోరుకుంటున్నావా? అది ఉండాలి ముందు. అది నీకు లేకపోతే, పోయిన వారం నోరు సుందరంగా ఉండాలని చెప్పినా మీ నోరు బాగోదు, ఆ కంపు పోదు. ఏమండి, ఈరోజు మీరు బాగుపడాలని చెబుతున్నా నువ్వు అలా కూర్చుంటావు గుట్టుగా. ఆమెను ఎప్పుడు అంటారు, ఆఖరి ప్రార్థన ఎప్పుడు చేస్తారు అనుకుంటావు, నీ చెప్పులు తొడుక్కుంటావు, బుర్రును బుల్లెట్ కొట్టుకుని వెళ్ళిపోతావు. బుల్లెట్ వాళ్ళు అనుకోకుండా అందరూ ఏ బండి వేసుకొస్తే ఆ బండి. బుల్లెట్ నా బండి అన్నారని అనుకోమాక. స్తోత్రం. నీ సైకిల్ వేసుకుని నువ్వు పోతావు, బాగుపడవు. నీకుండాలా. నేను ఇందులో దిగితే ఇందులో ఎలాంటి వ్యాధి గలవాళ్ళైనా బాగుపడుతున్నారు కదా. దేవుని వాక్యం విని అదిగో వాళ్ళు సాక్ష్యం చెప్పారు, నేను తాగుబోతుని, పేకాటిగాడిని, పనికిమాలిన వాళ్ళు, ఎలాంటి వాళ్ళు అయినా వాళ్ళ బ్రతుకులు బాగుపడ్డాయి కదా. నా బ్రతుకు ఎందుకు ఇలా కన్నీళ్లతో, ఈ కష్టంతో, శాపంతో కుళ్ళిపోవాలి? ఎందుకు ఇలా బ్రతకాలి? నేను ఎందుకు ఇలాగున్నాను? నా ప్రభువు మాట విని నేను బాగుపడాలి, నా బ్రతుకు బాగుపరుచుకోవాలని నీకు ఉన్నప్పుడే బాగుపడతావు. దిగ అందులోకి. కండిషన్ అది. అందులో దిగాలి. ఒడ్డునుంటే కుదరదు. కొంతమంది ఇలా చూడండి, వాక్యంలోకి రారు. వాక్యమే వీళ్ళ పడక, వీళ్ళకి పదిలంగా ఆ పరుపు విడిచిపెట్టరు, ఆ స్థానం విడిచిపెట్టరు, గట్టి విడిచిపెట్టడాడు. అలాగే ఉంటాడు. నువ్వు అలాగుంటే అలాగే ఉంటావు, అంతే కదా. వాక్యం నీలోనికి రానివ్వకపోతే అలాగే ఉంటావు. నేను చెప్పేవాడిని ఒక ఆయనకి, అప్పుడులో మన సహోదరుడు ఒక అంబాసిడర్ ఉండేది. నేను ఎక్కడికి వెళ్ళినా సేవ కొరకు వాడుకోమని నాకు ఇచ్చేవారు. అందులో వెనకాల సీట్లో 4 పడతాం, ఎదురుకు 2 కూర్చుంటాం. అయినా కానీ మాకున్న ఆసక్తి, ఉన్న వాహనం ఒకటే కనుక ఎక్కడికైనా, అప్పుడులో యేసన్న గారు వచ్చారు అన్న కొంచెం ఇరికించుకుని, కొంచెం ఒళ్ళోను కాళ్ళు నలుగుతున్నా కానీ కొంత ఒకరి మీద ఒకరు కూర్చునైనా ఒక మనిషిని ఎక్కువ తీసుకెళ్ళి ప్రార్థనలో కూర్చోబెట్టాలనుకునేవాళ్ళం. అలాగా తీసుకెళ్ళి వాక్యం వింటారే, వీళ్ళ బతుకులు బాగుంటాయని అనుకునేవాళ్ళం. చెప్పేవాళ్ళం. ఎన్నిసార్లు చెప్పినా ఖాతరు చేయాలి. పొద్దున్నే ఫోన్ చేశారు, అన్నా డాడీకి రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు అన్న. ఇంకేం చెయ్యం. ఎన్నిసార్లు చెప్పినా లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు.
బాగుపడి నీ జీవితాన్ని బాగు చేసుకోండి అంటే బ్రాందీ సీసాలు అమ్ముకుని బ్రాందీ సీసాలే తాగి ఈ బతికే ఇలాగే ఉండాలని అనుకుంటే ఎలాగండి? బాగుపడతారా? కొంతమంది మెళ్ళో అన్యులు తాయిత్తులు కట్టుకున్నట్టు మెళ్ళో సిలువులు కట్టుకుంటారు. వాడి తాయిత్తు కట్టి వీడు సిలువు కడతాడు, నోట్లో సిగరెట్ పెడతాడు. దేవుని వాక్యం విని నీ నడవడిని సరి చేసుకోవాలి. ఉపదేశములో నువ్వు మునగాలి. అప్పుడు నీవు ఆ వాక్యం, ఆయన పంపిన వాక్కు నీ బ్రతుకును బాగు చేస్తుంది. దేవుని మాటలన్నీ మన జీవితాన్ని బాగు చేయడానికే. స్తోత్రం. నన్ను చూసిన వాళ్ళు, నాతో తిరిగిన వాళ్ళు, నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను కదండి, ఈ ఊరోళ్ళు వాళ్ళు ఒప్పుకోపోయిన కొందరు కలిసినప్పుడు, మాకు తెలుసులేండి మీరు ఎలా ఉండేవారో, నాకు తెలుసులే అంటారు. నేను అంటాను వాళ్ళతో కలిసినప్పుడు, యేసు ప్రభు నా బ్రతుకును బాగు చేశాడు. బాగు అని అంటే డబ్బు, ఆస్తులు, బంగారము, మంచి వాహనాలు, ఇళ్ళు అని కాదు. మీ బ్రతుకులు బాగుపడాలి ముందా. అందుకే దేవుడు తన వాక్కును పంపి. ఈరోజు ఆలయంలో ఉన్నవాళ్ళు కానీ, దూరాన్ని ఉన్నవాళ్ళు కానీ, మీ జీవితం బాగుపడితేనే, నీ నడవడి బాగుపడితేనే నీ బ్రతుకు బాగు. అంతేగాని మెళ్ళో ఏదో ఇంత బంగారం వేసి వచ్చింది, నీ బతుకు బాగున్నాను అనుకున్నావా? అది బాగే కాదు. నీ బ్రతుకు సరిచేయబడకపోతే నాశనమే కానీ అది బాగు మాత్రం కాదు. అందులో దిగాలి. చూడండి, మీకు చెప్తాను. 51వ కీర్తన 2వ వాక్యం, త్వరగా వెళ్ళండి. 51 కీర్తన 2వ వాక్యము చదవండి. దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. చూసారా, దావీదు గారు 51వ కీర్తన అండి 2వ వాక్యము. దావీదు గారు ఏమని ఏడుస్తున్నాడు? తప్పు చేశాడు, పాపంలో కాలు జారింది, పడిపోయాడు. ఎన్నో ఉన్నా కానీ అతనికి మాత్రం ఎప్పుడైతే తప్పు చేశాడో, కాలు జారిపోయిందో, కాని పని చేశాడో, దుర్మార్గంగా ఆలోచనలు వచ్చేసాయి, అతను తన సైనికుని భార్యను తన దగ్గరికి రప్పించుకున్నాడు, ఆ సైనికుడిని చంపించాడు. ఇలా చెడిపోయిన తన జీవితం వల్ల అన్నీ ఉండగానే అతని మనసుకు నెమ్మది కరువైపోయింది. అందుకో చూడండి ఎంత ఏడుస్తున్నాడండి. ఇప్పుడు పాపం మొదట అలాగే అనిపిస్తుంది, తర్వాత నిన్ను నిలువున కుష్టు వ్యాధి గలవాడిని కుష్టు నమిలేసినట్టుగా నమిలేస్తుంది, వదిలిపెట్టదు. అది పాపము యొక్క ఫలితం, అనుభవించాల్సిందే. నమిలేస్తుంది, నిద్ర పట్టదు. ఎలాంటి పరుపు కొనుక్కోండి, నిద్ర పట్టదు. స్లీప్ వెల్ పరుపు పేరు, కానీ స్లీప్ లేదు. స్తోత్రం, స్తోత్రం. గట్టిగా చెప్పండి, దేవుని గట్టిగా చెప్పండి. స్తోత్రం. పాపము నీ జీవితంలోకి వచ్చినదా, అది నిన్ను నిద్ర పట్టనియదు, నీకు నెమ్మది ఇవ్వదు. దావీదు చూడండి, అందుకే 51వ కీర్తన మంచి గొప్ప మాటలు. దేవా నా పాపము, చదవండి, నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగు. అదే బాగుపడ్డం. అరే నాయన వినండి, నా పాపం పోవాలి, పాపం నీలో ఉన్న పాపము పోవాలి, పాపం కడిగివేయబడాలి. అదే బాగు, అదే బాగు. అది పోతేనే నీవు బాగు, నీ బ్రతుకు బాగు. పాపము నీలో ఉంటే ఏది బాగు? మీకా గ్రంథం 6:13 చూడండి. మీకా పుస్తకము 6:13. పాపము, బ్రదర్ ఒక్క మాట చాలండి, యేసయ్య మాట, ఒక్క వర్తమానం వింటే చాలు. ఒక్క మాట, ఒక్క గంట సేపు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుని వాక్యం విను, ఇక మరలా ఇక నీకు అర్థమవుతుందండి. చదువు మీకా 6:13. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి. చూడండి, మనిషి జీవితాన్ని బాగుపడకుండా చేసేది ఏమిటి? ఏంటండి అది? ఏంటి? గట్టిగా చెప్పాలి, పాపం. ఇక మళ్ళా చిన్న పాపం, పెద్ద పాపం,
అని కాదు, పాపం పాపమే. హలో సిస్టర్, దేవుని మాట వినకపోతే పాపం, ఆధ్యాత్మిక క్రమం పాపం. పాపం మనిషిని బాగుపడనివ్వదు, పాపం మనిషిని బాగుగా బ్రతకనియదు. నీ పాపమును బట్టి నీవు బాగుపడవు. నీ పాపమును బట్టి నిన్ను బాగుపడకుండా నేను నిన్ను మొద్దుతాను అని దేవుడు చెప్తున్నాడు. పాపం గనుక ఇప్పుడు దావీదు చేస్తున్న పని ఏమిటి? దావీదు అంటే దేవుడికి ఇష్టం ఎందుకయింది? పాపం చేయని నరుడు ఒక్కడు లేడు. అయితే దేవుడు తన ప్రవక్తను పంపి, నాతానుని పంపి గద్దించినప్పుడు వెంటనే సరెండర్ అయిపోయాడు, లోబడ్డాడు, ఒప్పుకున్నాడు. బాబు కప్పుకోలేదు, దాచుకోలేదు, నేను ఎరగనలేదు. కొంతమంది తిని వేశ్య అంట, తిని నేనేం ఎరగనని నోరు దుడుచుకుంటారంట. ఏం ఎరగను, నీ బతుకు బాగుపడదు. అలాగా ఎప్పటికీ బాగుపడవు. దావీదు చూడండి, తను బెత్షెబాతో పోయి పాపం చేశాడు. తనకి తెలియకుండా తనకు విశ్వాసపాత్రుడైన ఉరియాని చీటి రాసి చేతిలో పెట్టి యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ముందు పెట్టమని యోవాబుకు చెప్పి హతమయ్యేటట్టు చేశాడు. హతమయ్యేటట్టుగా వదిలేయమని చెప్పాడు. నాతానుకు దేవుడు చెప్పాడు ప్రవక్తకి, ఓ పేదవాడికి ఒక గొర్రె ఉంది, ఓ ధనవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ ధనవంతుడి ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. అతనికి ఉన్న గొర్రెల్లో ఒకటి కోసుకొని విందు చేసుకోకుండా ఆ పేదవాడు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నా, తన చేతి ముద్దలు తింటున్నా ఆ గొర్రెను కావాల్సి వచ్చి ఆ గొర్రెను తెచ్చి వధించి వంట చేసి విందు చేశాడు. అలాంటి వాడిని ఏం చేయాలి దావీదు అని నాతానంటే, అలాంటి వాడు మరణానికి పాత్రుడు అని దావీదు అంటాడు. అతడు నీవే అన్నాడు నాతాను. వెంటనే ఎలిగింది బుర్ర. ఎంత పాపం, దురాశ, ఎదుటివారిది ఆశించటం. అలాంటి పాపం నీలో ప్రవేశిస్తే అది నిన్ను బాగు కాదది నీకు చేటుకే కారణమవుతుంది. దేవుని పిల్లలారా, ఇలాంటి మాటలు తను ఇలా చేసినప్పుడు తను ఎంత ఏడ్చాడండి. అందుకే దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. 51వ కీర్తన, దేవా నా పాపం పోవునట్లు నన్ను బాగుగా. ఏమండి ఇలా చూడండి, మీలో రే యవనస్తులు, పెద్దవారు, పిల్లలు, నీలో ఏ పాపం ఉందో ఇప్పుడే, ఈరోజు తారీఖు ఎంత? 2022వ సంవత్సరం మొదటి నెల 23వ తారీఖున ఇదిగో ఈ కోనేరుకు వచ్చిన మీరు, కోనేరు సంఘం, దేవుడు పంపిన ఉపదేశము సేవకుని నోట ఇదిగో కదిలించబడుతుండగానే దిగండి అందులో. మొదటనగా వెనువెంటనే, ఆలస్యం కాకుండా. ఆలస్యం చేస్తే బాగుపడవు. కొంతమంది చూద్దాం బాగానే చెప్పారు కానీ ఇలా కానీ ఇంకా కాదు ఇంకా కొంచెం టైం తీసుకోవాలి, ఇంకా కొంచెం అర్జెంటుగా సడన్గా మానేస్తే ఎలాగా? ఇదిగో ఎప్పుడు ఏం జరుగుతుందో నువ్వు బాగుపడాలనుకుంటే ఈరోజే, ఇప్పుడే మొదట దిగో ఉపదేశములోకి దిగు. దావీదు చూడండి, ఎంబడే అయ్యా నా పాపం పోవునట్లు నన్ను బాగుగా. నోట్ చేయండి మాట, గుండెలో దాచిపెట్టండి. పాపము నీలో ఉంటే ఈరోజే దానిని కడిగి వేసుకోమని ప్రభువు బోధిస్తున్నాడు. నీలో ఉన్న పాపాన్ని కడిగి వేసుకో. నీ పాపం పోగొట్టుకొని కడిగేసుకుంటే అదే బాగుపడడం. నా పేరు ఎంత ఉంది, ఆవిడ పేరు ఇంత వేసాను, పిల్లలకి ఇంత వేసాను, అంత వేసినా ఏది నీ డబ్బు నిన్ను రక్షించదు, ఉగ్రత నుండి తప్పించదు. స్తోత్రం.
వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకుంటే నువ్వు సంపాదించినవన్నీ యవనమవుతాయి. వెర్రివాడా, కొంతమంది వెర్రివాళ్ళు, వెర్రితనం అది. మీరు బాగుపడ్డం అంటే ఏంటో చెబుతున్నాను, దేవుని మాటల్ని, దేవుడు నా హృదయంలో ఉంచిన మాటల్ని. నీ పాపమును కడిగి వేసుకో, అది బాగు. హల్లెలూయా చెప్పండి. రెండవ పాయింట్, రెండవ మాట, ఓ రకంగా వాక్కు పంపి బాగు చేస్తాడు. ఈ వాక్కు ద్వారా ఈరోజు మీరు కడగబడితే మీరు బాగుపడతారు. హల్లెలూయా అనండి. ఇష్టమై బాగా జుర్రుకున్నారు వాక్యాన్ని, అలాంటి వాళ్ళు రెండు చేతులు పైకెత్తి చెప్పండి. మీకు చెప్పనే ఒక మాట, వాక్యం కాదు, ఒక మాట చెప్తున్నా. ఒక రోజు కాకరకాయ కూర వండుకుంటాం మనం. ఈ కాకరకాయ కూరని ఎలా తింటారు? పక్కోళ్ళు అలాగేం తినరండి. ఏదో వండారు తినాలి కనుక లోపల కూర పెట్టి బయట అన్నం పెట్టి కళ్ళు మూసేసి ఏమంటే నూరు మెదపకుండా మింగేయటమే. అదే పచ్చిరోని పులుసు, చింతకాయల పులుసు, సొరకూరో, ఏమండి ఆవకాయ పచ్చడో, పప్పు మీద నెయ్యి పోసో, మీకు పాయసం పెట్టో, ఏమండి చికెన్ బిర్యానీ ఇలా పెట్టారు అనుకోండి, ఎలా నవ్వులుతారో మీకే తెలుసు కదా. ఎక్కడన్నా పళ్ళల్లో ఉన్నది కూడా ఇలా నాలుగుతో మళ్ళీ నోట్లోకి తెచ్చుకోవాలి. తెచ్చుకుని దాన్ని మళ్ళీ అటు ఇటు తిప్పి అబ్బా పక్కోళ్ళు కూడా తినాలని ఆశ కలిగేలాగా తింటారు మీరు. ఒక్క మెతికి లోపల ఎక్కడైనా ఏమండి అతుక్కుపోతే దాన్ని కూడా నాలుగు పెట్టి తెచ్చి తిప్పి మళ్ళీ నోట్లోకి తెచ్చి అబ్బా మీకే తినాలనిపిస్తుంది. ఇప్పుడు నా నోట్లో ఏముందండి, స్తోత్రం. అలా తింటారు. ఈరోజు దొరికే కమ్మని దేవుని మాటలు మీకు అలా ఉండాలి, అలా ఉండాలి. ఇక వాక్కును దేవుడిచ్చింది ఎందుకు అని అంటే బాగుపడటం. అద్భుతాలు ఆశిస్తారు కొంతమంది, మంచిదే కాదంటలా, నాకు ఇది జరగాలి అది జరగాలని. ఫస్ట్ వన్, నీ బ్రతుకు బాగుపడాలి, కుటుంబం బాగుపడాలి, అన్ని విషయాలు నువ్వు బాగుపడాలంటే దేవుని వాక్కును విని నీ బ్రతుకును ఆయన ఆలోచన చేసి సరి చేసుకుని నీ జీవితాన్ని బాగు చేసుకో. ఓకేనా? ఏది ఓకే అన్నవాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. సరిగెత్తారా? ఉంచండి లెక్కసేపు, నేను లెక్క పెట్టుకుంటాను, చూసుకుంటాను, మీ ముఖాలను గుర్తుపెట్టుకుంటాను. బాగు చేసుకుంటాను అన్నారు కదా అని అడుగుతారు రేపు పొద్దున్న. మరి ఇలా చేశారేంటి అని అడగటకి. బాగు చేసుకుంటారుగా. నా దేవుడు మిమ్మల్ని కృపతో నింపునుగాక. దేవుని వాక్యం విని బ్రతుకులు బాగు చేసుకోవాలి. యేసయ్య చెప్పిన ప్రతి మాట విని నీ బ్రతుకులు బాగు చేసుకోవాలి. ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేసుకో. రెండవ మాట చెప్తా, చదవండి. మార్కు సువార్త 5:27. త్వరగా రండి, త్వరగా. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టబడెను. కనుక చాలండి. దేవుని పిల్లలారా, నేను చెప్పాను కదండి, యేసు ప్రభు వారు రెండు విధాలుగా మనల్ని బాగు చేస్తారు. మన శరీరాన్ని వ్యాధుల నుండి బాగు చేస్తారు. మన అంతరింద్రియాల్ని, మన నడవడిలో ఉన్న దోషాలను తొలగించి నడవడిని బాగు చేస్తారు. నడవడి బాగైతేనే బ్రతుకు బాగవుతుంది. అది చాలా బాగుంటుంది. దేవుని మాట అంగీకరించింది కనుక వ్యభిచారంలో పట్టబడి ప్రభు దగ్గర తెచ్చి ఇక వ్యభిచారం, ఇక పాపం చేయకు అని అన్నారు. చాలేవయ్యా,
అందరూ వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్ళిపోతాను అన్నది అయితే అక్కడ ఉండేదే కాదు, వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టునే వెళ్ళిపోతుంది. కానీ తలెత్తి చూస్తే ఒక్కతే నిలబడ్డది, అందరూ పోయారు. వాళ్ళు పోయింది ఎలా పోయారు? వాళ్ళ పాపంలోనే పోయారు. కానీ ఈమె పోయింది ఎలా పోయింది? యేసయ్య మాటిని బతుకును బాగు చేసుకుని వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని ఆలోచన విని బ్రతుకును బాగు చేసుకోవాలా? అదే నా ప్రభు కోరుతున్నాడు. హిజ్కియా చెప్పిన మాట ఎంత గొప్ప మాట, నీవు నన్ను బాగు చేయగలవు. హల్లెలూయా. ఎవ్వరూ బాగు చేయలేకపోయారండి ఒక ఆయన్ని. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో ఉంటాడు, దెయ్యాలు పట్టినోడు. ఈ దెయ్యాలు ఎన్ని దెయ్యాలు? చాలా దెయ్యాలు, అనేక దెయ్యాలు ఉన్నాయండి. ఇంట్లో ఉన్నివ్వు, బట్ట కట్టుకొనివ్వు, ఏమండి చైన్ సైజ్ బంధించిన తెంచుకుని వెళ్ళిపోయి సమాధుల్లో ఉంటాడు, రాళ్ళు తీసుకుని కొట్టుకుంటాడు, అరుస్తాడు, కేకలేస్తాడు. ఇలాంటి ఎవరు బాగు చేయలేకపోయారు, ఎవరు అతన్ని మంచిగా చేయలేకపోయారు. యేసు ప్రభు అతన్ని బాగు చేశారు. ప్రియులారు, యేసు ప్రభు సమస్తాన్ని బాగు చేస్తాడు. మంచి మాటలు అయ్యనండి. ఇక ఇక్కడ చూస్తున్నాం, రోగముతో 12 సంవత్సరాలు రక్తస్రావ వ్యాధితో బాధపడింది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి తిరిగింది, కలిగిందంతా వ్యయం చేసుకుంది, మరింత సంకటపడిపోయింది. ఆమె ఏమాత్రం స్వస్థత పొందలేదు. కానీ ఆమె అనుకుంది, యేసుని గురించి విని నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది. నా ప్రియులారా, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. వెనక చాలా జన సమూహాలు ఉన్నారు, చాలామంది ఆయన చుట్టూ ఉన్నారు. ఆమె ఉద్దేశం ఏంటి? నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను. వస్త్రపు చెంగు ముట్టాలి, ఆయన నేను ముట్టుకోవాలి. నేను ముట్టినా, నన్ను ఆయన ముట్టినా నేను బాగుపడతాను. ఆయన నన్ను బాగు చేస్తాడు. వచ్చి వెనుక ఆయన జన సమూహాల్లో ఎలాగో వచ్చి ఎందరిని దాటుకుందో, ఎంత కష్టం అనిపించిందో. ఓపిక లేని మనిషి, రక్తస్రావంతో చాలా నీరసిల్లిపోయి కృషించిపోయిన శరీరముతో ఎంత దూరం నుండి బాధ అనుకుండి వచ్చిందో. అలా చెయ్యి చాపి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి వచ్చింది. ఆయన అంటారు, నాలోని ప్రభావం బయలు వెళ్ళింది. నన్ను ముట్టింది ఎవరు? ఆయనకి తెలక కాదు, ఆమె వచ్చి చెప్పాలి. అదిగో ఆమె వచ్చి చెప్తుంది తన సంగతి అంతా. అప్పుడు యేసు ప్రభు వారు అన్న మాట మనకు అవసరం. అమ్మా, నీ కుమారి, నీ విశ్వాసం నిన్ను బాగు చేసేను, సమాధానంగా వెళ్ళు. ఈ మాటేనండి. ఇప్పుడు నువ్వు బాగుపడాలి అని అనుకుంటే నీకు అవసరమైంది ఏంటో చెప్పనా? ఆమెకున్న విశ్వాసం ఈరోజు నీకుంటే నువ్వు బాగుపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నా ప్రియులారా, నీ బాధ ఏదైనా కావచ్చు, ఆయన సమస్తము బాగుగా చేయగలిగిన వాడు. నీకు కావలసింది ఏంటి అని అనగా విశ్వాసం. నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే నన్ను ఆయన బాగు చేస్తాడు, నేను బాగుపడతాననే విశ్వాసమే తప్ప మరొకటి కాదు. నీలో ఆ విశ్వాసం ఉంటే ఆయన నిన్ను బాగు చేస్తాడు. ప్రైజ్ బి టు గాడ్. ఇప్పుడు వాక్యం నేను చెబుతున్నాను, దేవుని మాటలు మీరు ఇలా కూర్చుని వింటున్నారు. వింటూ ఉండగానే నీవు విశ్వసిస్తే నీలోనికి దేవుని ప్రభావం, మన మధ్యలో ఉన్న దేవుని శక్తి, మన మధ్యలో నిలిచి ఉన్న నా యేసయ్య వస్త్రపు చెంగు, ఆయన వస్త్రపు చెంగు దేవాలయాన్ని కమ్మింది. ఆయన వస్త్రములో నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన గాయాలలో స్వస్థత ఉంది. ఎంతమంది బాగుపడలేదు? ఏమే, నీకు విశ్వాసం నీలో ఉంటే నువ్వు బాగుపడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన సమస్తము బాగుగా ఇప్పుడే విశ్వసించండి. మీలో ఉన్న సకల రోగాలను యేసు క్రీస్తు నామములో ఆ వ్యాధులు మీలో నుండి తొలగిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. నేను గత వారంలో ఈ లెఫ్ట్ షోల్డర్, ఈ యొక్క ఎడమ చేతి భుజం, నా చేతిని నా తల దూకోవడం 2 నిమిషాలు కష్టమయ్యేది.
తల చేతులు పడుకునేటప్పుడు ఇలా అనుకోవడం, ఈ చేతిలో చాలా ఇబ్బంది పడ్డా. పైకెత్తడం కష్టమైంది. ఇలా అయితే నేను బండి తోలడం ఎలాగా, ఇలా అయితే నేను చేతులెత్తి ప్రార్థించటము కష్టమే, ఇలా అయితే నేను ఈ చేతితో ఏ పని చేయలేనో అనుకున్నాను. నిన్నటి దినాన 2 రోజుల క్రితం నేను ఇసాక్కు పిలిచి చెప్పాను, నాకు చెయ్యి చాలా నొప్పిగా ఉంది, నరాలు చాలా బాధ పెడుతున్నాయి, ఏమైందో నాకు తెలియదు, కొంచెం ఇలా రా బాబు అని, కొంచెం నూనె రాయమంటారండి అని వచ్చాడు. మళ్ళీ మాటల సందనే నేను అవసరం లేదులే వెళ్ళిపో అన్నాను. తను వెళ్ళిపోయాడు. నేను ప్రార్థన చేసి పడుకు. నా ప్రియులారు, ఇప్పుడు నా చేతిలో నొప్పి ఉన్నట్టే నాకు లేదు. యేసు ఎదుటి నేను చెప్పుచున్నాను, నా ప్రభువు నన్ను స్వస్థపరిచున్నాడు. ఇప్పుడు నీ చేతిని ఎలాగైనా నేను కదిపి ముడిచి ఏదైనా చేయటంలో నాకు ఇబ్బంది లేదు. ఏ ఆయింట్మెంట్ కానీ కూడా నేను అద్దలేదు. యేసులో నామములోనే స్వస్థత ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికే మీలో అనేకులు సాక్ష్యం చెప్పగలరు. ప్రార్థన చేపించుకుంటే స్వస్థతకు పొందిన వాళ్ళు మీలో ఎంతోమంది ఉన్నారు. ఆమేన్, ఆమేన్. యేసు సజీవుడు. ఆమేన్. మీరు విశ్వసించగలిగితే దేవుడు మీ జీవితంలో మిమ్మల్ని శారీరకంగాను మిమ్మల్ని బాగు చేయడానికి ఆయన శక్తి గల దేవుడని నేను వాక్యం చదివిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చివరిలో మీకు ఒక మాట, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము. 12 గంటలకే ముగించాలని అనుకున్నాను. కొంచెం అర్ధగంట సేపు ముందే ముగించాలనుకున్నా అండి. ప్రతి వారం కూడా అలాగే 10 నిమిషాలు తక్కువ 10 గంటలకు ఆరాధన ప్రారంభిస్తున్నాం. మీరు వచ్చినా రాకపోయినా అంతే. ఏమండి, 11 గంటలకు వర్తమానం, 12 గంటలకు క్లోజ్ చేయబడుతుంది. మరోసారి చెప్తున్నాను. ఇక్కడ 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఏమండి చదువుకుంటే అక్కడ ఒక ఆయన ఉన్నారు. అక్కడ చాలా దూరం నుంచి వచ్చాడు ఆయన పేరు నయమాన్. సిరియా దేశం నుండి ఒక అమ్మాయి చెప్పింది, నా దేశంలో ప్రవక్త ఉన్నాడు ఎలీషా, ఆయన దగ్గరికి వెళ్తే నీవు కుష్ఠరోగంలో బాగుపడతావు. ఏనండి, దేవుని బిడ్డలు ఎప్పుడు సువార్త చెప్పాలి. సంఘంలో విశ్వాసులు, లోకంలో ఉన్న వారికి సువార్త చెప్పాలి. ఒక ఎగ్జాంపుల్, ఈ చిన్న పాప, ఆడవారైనా చెప్పాలి, మగవారైనా చెప్పాలి. సువార్త చెప్పకపోతే మనకి పాపం. ఎంతమంది చనిపోతున్నారు, వారికి సువార్త మనం చెప్పాలి. దేవుని తెలుసుకోకుండా రక్షణ పొందకుండా ఎవరు చనిపోతే వారు నిత్య నరకమునకు వెళ్తారు. మనం సువార్త చెప్పాలి, ఎవరికైనా సువార్త చెప్పాలి. ఈ చిన్న పాప సిరియా దేశంలో ఆ ఇంట్లో, నయమాన్ ఇంట్లో పని పిల్లగా ఉంది. అక్కడ కొద్ది రోజులు గడిచేసరికి యజమాని యొక్క దేహం కుష్ఠరోగంతో ఉండటం చూసింది. ఆమె తన యజమానురాళ్ళతో చెప్పింది, అమ్మా, నా యజమానుడు నా దేశంలో ఎలీషా ప్రవక్త ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతాడమ్మా అని. బాగుపడే మార్గాన్ని మనం చెప్పాలి, దేవుని బిడ్డలు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆ పాప చెప్పిందండి, బాధలో ఉన్న వాళ్ళు వింటారు. బాగున్నప్పుడు వినరు, కానీ బాగోలేనప్పుడు ఖచ్చితంగా వింటారు. స్తోత్రం, హల్లెలూయా. వెనకాల వారు వాక్యం వింటున్నారా? మంచిది. ఆ మాటిని నయమాను రాజుతో చెప్పి చాలా బస్తాలు డబ్బు, వెండి, బంగారం, బట్టలు, బహుమానాలు అందులో వేసుకుని ఎలీషా దగ్గరికి వచ్చాడు. రథం మీద ఉన్నాడు. నయమాను సామాన్యమైన మనిషి కాదు, సిరియా దేశానికి సైన్యాధిపతి. ఒక గొప్ప హోదాలో ఉన్న వ్యక్తి. అతను కూడా కొందరు ఉంటారు. వచ్చారు. ఎలీషా ప్రవక్త దగ్గరికి కబురు పంపారు. అయ్యా, నయమాన్ గారు, ఆయన పేరు నయమాను, అదిగా వచ్చాడు, రథం మీద వచ్చాడు, సిరియా నుండి వచ్చాడు, సైన్యాధిపతి, అతను కుష్ఠరోగం ఉంది, నిన్ను గూర్చి విన్నారు, నీవు వచ్చి రోగం ఉన్న చోట చెయ్యాడిచ్చి అతను బాగు చేస్తావని వచ్చాడు అని చెప్పారు. అప్పుడు ఈయన ఏం చేశాడు తెలుసా? ఎలీషా ఒక సేవకుడిని పంపి, తన దగ్గర ఉన్న ఒక వ్యక్తిని పంపించి, ఒక శిష్యుడిని చెప్పి, ఓయ్ ఇలాగ చెప్పెళ్ళి అన్నారు. ఏంటది అంటే, యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు పోయి అక్కడ యొర్దాను నదిలో 7 మార్లు మునుగు, అందులో దిగు, 7 మార్లు స్నానం చేయి, అప్పుడు నీ ఒళ్ళు
నీ ఒళ్ళు బాగవుతుంది. ఇందాక చెప్పిన బాగు, ఓ బాగు చెప్పాను కదా ముందు. ఆ బాగేంటి? ఫస్ట్ మన ప్రవర్తన. స్తోత్రం. ఇప్పుడు నీ ఒళ్ళు బాగుపడుతుంది, నీ వెళ్ళి అలా చెయ్యి. అప్పుడు ఆయన వచ్చాడు, ఎలీషా దగ్గర నుండి సేవకుడు వచ్చి, అయ్యా యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు ములుగు, స్నానం చెయ్యి, పోయి బాగుపడతావు, నువ్వు నీ రోగం పోతుంది అని చెప్పారు. ఆ మాటిని చదువు. నయమాను కోపం తెచ్చుకుని, ఏంటిది? కోపము తెచ్చుకుని, అందరూ వినాలి. ఏం తెచ్చుకున్నాడు? ఎందుకు? ఎందుకండి? ఏమొచ్చింది ఈయనకి? కోపం వచ్చింది. కొంతమందికి బాగుపడమని చెప్తే కోపం వస్తుంది. నాకు భలే నచ్చింది ఈ మాట. నీ బ్రతుకు బాగు చేసుకోమని చెప్తే కోపం ఎందుకు? అలా కాదు. ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి నా రోగం ఉన్న చోట చెయ్యి ఆడిచ్చి నన్ను బాగు చేస్తాడు అనుకున్నా. కానీ నన్ను యొర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునిగి స్నానం చేసి చేతగానే ఉన్నాను అనుకున్నాడా? తెప్పు రథం, తిప్పు. నా దేశంలో ఉన్న నదులు గొప్పవి కావా? తిప్పు. ఇంకేం మాట్లాడక తిప్పు. తిప్పమంటే వాళ్ళ మీద గొప్పటాడు, ఈయన మీద గొప్పటాడు, అందరి మీద గొప్పటాడు, వెళ్ళిపోతున్నాడు. ఎలా వచ్చాడు? చెప్పేదేనండి. ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అసలు మీరు మాట్లాడరా ఏంటి? అయ్యి బాబు, మీది ఏ ఊరో కానీ మీరు ఇలాగే ఊళ్ళో కూడా ఉంటే ఆ ఊరికి మంచి పేరు వస్తుంది. చెప్పండి. ఎలా వచ్చాడండి? బాగుపడదామని వచ్చాడు. స్తోత్రం. ఇప్పుడు ఈయన బాగుపడడానికి ఆయన మాట చెప్పాడు, మార్గం చూపించాడు. కానీ కోపం తెచ్చుకుని అలా చేయడానికి ఇష్టం లేక కోపం తెచ్చుకుని వచ్చినోడు వచ్చినట్టే, అరే రే ఎంత మంచి ఉద్దేశం, మంచిదే, కానీ పొరపాటు ఎక్కడా? అవిధేయత. బాబు అర్థమైందరా? వెనకాల అరే బాబు, బాగుపడదామని వచ్చాడు. సువార్త తిన్నారు, మందిరానికి వచ్చారు, సేవకుడి ద్వారా దేవుడు చెప్పే మాటలు వినాలి. ఇని విధేయత చూపి అలా నడిస్తే నీ ఒళ్ళు బాగవుద్ది, ఇల్లు బాగవుద్ది కదా. కానీ ఇప్పుడు ఈయన అరిచేస్తున్న పని ఏంటి? కోపం తెచ్చుకున్నాడు. కోపం. నేనేంటి, నన్ను యొర్దాను నదికి దిగమంటారా? యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునగమంటారా? తిప్పు అని కోప్పడిపోయి వాళ్ళ మీద, ఈయన మీద, అందరి మీద కోప్పడిపోయి, ఇంకా ఆ టైంలో ఎవరో మాట్లాడినా లాభం ఉండదు, ఎవరు ఎదురొచ్చినా ఇంకా వాళ్ళు కూడా మాట్లాడకుండా కాస్త లెక్క వచ్చినోడు వచ్చినట్టే కుష్ఠరోగాన్ని నెత్తి మీద ఎట్టుకొచ్చాడు, కుష్ఠరోగంతోనే వెళ్ళిపోతాడు. ఒక ఆయన గారు ఎలాగా వచ్చామా? వచ్చిన అవకాశం మళ్ళా వస్తుందో రాదో తెలీదు. ఒక ఆయన మెల్లగా ఉంటారు కదండి, దగ్గర ఉంటారు కదా, కాస్త బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా. సార్, ఒక మంచి మాట అన్నాడు చూడండి అక్కడ. అయ్యా సార్, ఆ ప్రవక్త నిన్నేదైనా ఒక మంచి కార్యం ఏదైనా చేయమంటే నువ్వు చేయవా? ఏదైనా మంచి కార్యం ఒకటి చేయమంటే చేయవా? చేస్తావు కదా. మరి అలాంటిది నీవు యొర్దాను నదికి వెళ్ళి అందులో 7 మార్లు మునిగి స్నానం చేసి శుద్ధుడవురా బాబా, బాగుపడతావురా బాబా అని చెబితే నీ కోపం ఎందుకయ్యా? కొంతమంది కోపమే బాగుపడకుండా చేసేది కోపమే. ఎలా వచ్చారో అదిగో నా కోసమే చెప్పారు, నా కోసమే. మరి నీ కోసం కదా ఎవరికి చెప్పేది? గోళ్ళకి చెప్పుకున్నా, ఫ్యాన్లకు చెప్పుకున్నా, లైట్లకు చెప్పుకున్నా, కప్పుకు చెప్పుకున్నా, మైకి చెప్పుకున్నా. నాతాను వచ్చి దావీదుకి చెప్తే దావీదు కోపడ్డా? నేను రాజును కదా అనుకున్నాడా?
అనుకోలే. కానీ నాతాను చెప్పిన మాట గద్దించితే దావీదు ప్రలాపించి ఏడ్చాడు. జారిపోయిన బతుకు బాగు చేసుకున్నాడు, పాడైపోయిన బ్రతుకు బాగు చేసుకున్నాడు. కానీ నయమాను కోపం తెచ్చుకున్నాడు. ఆయన చెప్పాడు మంచి మాట, ఇంటే వింటాడు లేకపోతే లేదా ఆఖరి మాట అనుకున్నాడు, ఏమనుకున్నాడు. కానీ ఆయన చెప్పాడు, ఇంత దూరం వచ్చేసావు, ఇదిగో ఏదైనా చేయమంటే చేయవా, 7 మార్లు మునిగి స్నానం చేసి అందులో మునిగి బాగుపడతావంటే నీకెందుకయ్యా బాధ? నిజమే అని అప్పుడు యోర్దాను నదికి వెళ్ళి, కోపం పనికిరాదు, వ్యసన పడకు, అది కీడికే కారణం. కోపం మాను, ఆగ్రహం విడిచిపెట్టు. లేదు మానవా, అదిగో అలాగే వెళ్ళిపోతాం. అలాగే అలాగే మాను, బాగుపడు. దేవుడు ఎలాంటి వ్యక్తినైనా ఆయన మాట వింటే బాగు చేస్తాడు. నువ్వు బాగుపడాలని కోరుకుంటే, ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన మీరు 7 మార్లు అనే మాటకి 7 అనే సంఖ్య బైబిల్లో ఎక్కడొచ్చినా సంపూర్ణతకు సూచన. నువ్వు సంపూర్ణంగా 6 సార్లు మునిగితే బాగుపడవు. ఎరుకో చుట్టూ ఎన్నిసార్లు తిరిగారండి? 7 రోజులు. 7వ రోజు 7 times. అనగా లోకులకి 7 పనికిరాదు. లోకులు 7 అని అనరు, 6 దాటిస్తారు. 7 వాళ్ళకి పనికిరాదు, మనకి పనికొచ్చింది. సంపూర్ణులం అవ్వాలి. హల్లెలూయా. ఇంత అంత కొంత సరిపోదు, సంపూర్ణులం అవ్వాలి. స్తోత్రం. మన విశ్వాసులు, దేవుని బిడ్డలైన మీరు బాగుపడినట్లుగా సంపూర్ణంగా విధేయత చూపండి దేవుని వాక్యానికి. అప్పుడు మీరు ఒళ్ళు బాగుపడుతుంది, మీ బ్రతుకులు బాగుపడతాయి. ఇప్పుడు బాగుపడి దేవుని తెలుసుకుని వెళ్ళాడు. నా దేవుని బిడ్డలారా, మీ అందరికీ దైవ సేవకుడుగా మిమ్మల్ని ప్రేమతో మీకందరికీ నా చేతులెత్తి మనవి చేసుకుంటున్నాను. హిజ్కియా అన్నమాట, నీవు నన్ను బాగు చేయగలవు. నీవేదైనా బాగు చేయగలవేమో కానీ నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోలేవు. నిన్ను బాగు చేయగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన నీ ప్రవర్తన బాగు చేస్తాడు, చెడిపోయిన నీ నడవడిని బాగు చేస్తాడు. అమ్మాయి, నీ ఒళ్ళు బాగు చేస్తాడు. ఎప్పుడు అంటే విధేయత చూపినప్పుడే బాగుపడతావు. విధేయత చూపలేదా వెళ్ళిపోతావు, అంతే వెళ్ళిపోతావు, అలాగే వెళ్ళిపోతావు. విధేయత లేని వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. కనుక ఈరోజు ఆయన సమస్తమును బాగుగా చేయగలిగిన దేవుడు. ఈరోజు నా జీవితాన్ని బాగు చేసుకోవాలని మీరు కోరుకోండి. నీలో ఉన్న పాపమును కడిగేసుకోండి, మీ నడవడి బాగు చేసుకోండి. అందుకు దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు. ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేసి, వారి పడిపోయిన గుంటలో నుండి వాళ్ళు లేవనెత్తారు. వాక్యమే నిన్ను బాగు చేసేది. ఆయన యందలి విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచేది. అందరూ మోకరించండి. బైబిల్ అలా పెట్టి మోకాళ్ళలోనండి. కోనేరు గట్టు నుండే నువ్వు బాగుపడవు. చెప్పిన మాట వినకుండా కోపంతో